ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అన్న అప్పి ఆటోకి నెలలో వచ్చేసి నెల టు నెల మారుతున్నాయి. కానీ సిఆర్ బేరింగ్ అనేవి 5-6 నెలలు మారుతున్నా. దానివల్ల అలా మారడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందన్న. నేను చెక్ చేయించినప్పుడల్లా సిఆర్ బేరింగ్ అనేది 6 నెలలకు ఒకసారి మార్పించినప్పుడు సిఆర్ బేరింగ్ లోపల అయితే అరగట్లేదు. కాకుండా ఏంటంటే నేను ఇలానే 6 నెలలకు ఒకసారి మార్పించడం వల్ల ఇంకేమైనా ఇబ్బంది ఏమైనా అయిద్దన్న అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ సిఆర్ బేరింగ్ వచ్చేసి మనం అప్పి BS3 ఇంజిన్ అయినా కానీ, BS2 ఇంజిన్ అయినా కానీ, 3 అయినా కానీ, 4 అయినా కానీ, అలాగే ఇప్పుడు వచ్చిన క్లాసిక్ అయినా కానీ వీటికి ఏంటంటే 5-6 నెలలకు ఒకసారి మారితే మంచిదేలే. కానీ ఏది సిఆర్ బేరింగ్ మనం మార్పించేటప్పుడు చెక్ చేసినప్పుడు క్రాంక్ అనేది లోపల గీతలు పడకుండా, సిఆర్ బేరింగ్లు అనేవి గీతలు పడకుండా ఉంటే మాత్రం మీరు 5-6 నెలలకు మార్పిస్తే ఏం కాదులే. కానీ నెల టు నెల కరెక్ట్గా ఆయిల్ మార్చి, ఇందులో ఏంటంటే ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే మెయిన్ ఇప్పుడు సిఆర్ బేరింగ్లు ఉంది వచ్చేసి మనం సిఆర్ బేరింగ్ 2 సిఆర్ బేరింగ్ వేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఈ బోల్డ్ అనేది వేస్తాం కాబట్టి 90% సిఆర్ బేరింగ్లు ఒక మెకానిక్ దగ్గర వేయించేటప్పుడు పర్ఫెక్ట్గా 2 బోల్డ్కు ఫుల్ టైట్ వేసి ఇంజిన్ ఆయిల్ మంచి బ్రాండ్ పోసుకొని తోలుకుంటే ఏం కాదు. కాకుంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ బై మిస్టేక్లో ఈ సిఆర్ బేరింగ్ అనేవి అందరు మెకానిక్లు కూడా బోల్ట్ అనేవి ఓవర్ టైట్ వేయరు అనమాట. 100%కి 100% వేయరు. చాలామంది ఏంటంటే మామూలుగా ఇలా ముట్టికిచ్చి వదిలిపెడతారు. అలాంటి వాటికి ఏమైందంటే ఇంజన్లకి BS2, 3 and 4 ఏదైనా కానీ ఈ బోల్డ్ మనం ఇప్పుడు సపోజ్కి ఇప్పుడు వేస్తున్నారు, ఇప్పుడు ఈరోజు వేస్తున్నాం సిఆర్ బేరింగ్లు, మనం ఓవర్ టైట్ చేయకుండా మనం మామూలు టైట్ చేసి వదిలిపెడితే ఏమైందంటే మన ఆటో అనేది ఏంటంటే ఫస్ట్ ఒక నెల గట్టి దోలినా కానీ, ఇంకో నెల మామూలుగా ఉన్నా కానీ, ఇంకో నెల ఓవర్ దోలినప్పుడు ఏమైందంటే లాంగ్ కిరాయికి పట్టినప్పుడు ఈ ఇంజన్ అనేది బాగా ఓవర్ హీట్ అయ్యి, బాగా లాంగ్ కిరాయికి పోయినప్పుడు బాగా ఓవర్ హీట్ అయ్యి బాగా RPM ఎక్కువ తిరిగింది కాబట్టి ఏమైందంటే లోపల ఈ సిఆర్ బేరింగ్ బోల్ట్ అనేది కొన్ని అన్నీ కాదు, ఒకవేళ మెకానిక్ గట్టి టైట్ అయితే ఏం కాదు, సంవత్సరం అండ్ 2 సంవత్సరాలు కూడా నడిచిద్ది అనమాట. ఏది ఫుల్ టైట్ వేస్తే మామూలు టైట్ వేసినట్టయితే మెకానిక్ అనేటోళ్ళు ఈ సిఆర్ బేరింగ్ బోల్డ్ ఏమైందంటే కొన్ని మామూలుగా నార్మల్గా చూసుకుంటేనే కొన్ని ఏంటంటే మనం వేసేటప్పుడే కొన్ని తేడా అవుతుంటాయి. మీరు చాలాసార్లు కూడా చూసుకుంటారు అనమాట. కొంతమంది మెకానిక్లు ఓవర్ టైట్ చేస్తారు, మంచిగా సరిపడా వేస్తారు అన్నమాట టైట్ అనేది. మళ్ళీ వాళ్ళు మారరు అని చెప్పేసి ఏం చేస్తారంటే 8 నెలలకి సంవత్సరానికి గట్టిగా పర్ఫెక్ట్ తిరిగేటట్టు ఏంటంటే ఫుల్ టైట్ వేస్తారు. అలాంటి వాళ్ళకి కొన్ని బోల్ట్ వేస్తుంటే ఏమైతే కొద్దిగా తేడా వస్తే తీసేస్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా టైట్ వేసి తిరిగిపెట్టినప్పుడు ఏమైందంటే ఈ బోల్ట్ అనేవి ఒక 3-4 నెలలు తిరిగిన తర్వాత ఏంటంటే కొద్దిగా వీక్ అయ్యి కనుక ఈ బోల్ట్ ఇరగోలే. కానీ ఇరిగితే మాత్రం ఇంజన్ వచ్చేసి 2 ముక్కలు అయ్యిద్ది అనమాట. ఏదైనా సైడ్ బ్యాక్ సైడ్ ఛాంబర్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఇంజన్ అనేది 2 ముక్కలు అయ్యిద్ది అనమాట. మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, నేను గత మన వీడియోలో కూడా చూశారు. చాలా ఇంజన్లో 2-3 ఇంజన్లు పగిలిన ఇంజన్లు చూసారన్నమాట. ఏంటంటే మెకానిక్లు ఏడపడితే కొత్త మెకానిక్లు ఉన్నప్పుడు వచ్చి రాని మెకానిక్లు ఏం చేస్తారంటే ఇట్లే కొంతమంది ఏం చేస్తారంటే కొత్త గిరం పెడితే వాళ్ళకి పని రాబోయినా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తారంటే సిఆర్ బేరింగ్ అనేది వేపిస్తారన్నమాట. ఆ మెకానిక్ ఫుల్ టైట్ చేస్తే ఒకవేళ ఇరిగిపోయిద్ది అని చెప్పేసి భయం ఏం చేస్తారంటే మామూలు టైట్ వేసి వదిలిపెడతారు. 90% ఈ ఫుల్ టైట్ అయితే ఇరగవు, కాకపోతే కొద్దిగా నార్మల్ టైట్ వేసి వదిలిపెడతారు. ఈ బోల్ట్ ఏమైంది ఒక 2 నెలలు తిరిగి 3 నెలలు తిరిగి ఇలానే ఒక నెల 2 నెలలు తిరిగి ఏమైందంటే మామూలు టైట్ చేస్తే ఈ లోడ్ పడి వీటి మీద క్రాంక్ అనేది బాగా ఇలా ఓవర్ తిరిగింది కాబట్టి వీటి మీద మెయిన్ లోడ్ పడుతుంది అనమాట. ఈ లోడ్ పడి ఇరిగిపోవడం అనేది జరిగింది అనమాట. ఈ ఇరిగిపోతే మీకు తెలియదు ఏం లేదు, ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూసారు. BS3 and 4 ఇంజన్లు నేను ఎన్నో అలా ఇంజన్ ఛాంబర్లు పడితే తీసేసిన ఇంజన్ కష్టం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ సిఆర్ బేరింగ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వేయించేటప్పుడు కూడా బ్రాండ్ వేయించుకోవాలి. ఆ సిఆర్ బేరింగ్ వేసే మెకానిక్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఫస్ట్ మీరు మంచి క్లాత్ ఇవ్వాలి మెకానిక్కి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం టైం టు టైం ఇంజన్ సిఆర్ బేరింగ్ ఎలా మార్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక నెల సిఆర్ బేరింగ్ మార్స్తే వచ్చే నెల సిఆర్ బేరింగ్ మార్చాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంజన్ మార్చుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంజనాలు సిఆర్ మార్చుకోండి. అది అప్పటికే 2 నెలలు అయింది కాబట్టి సిఆర్ బేరింగ్ 90% 2 నెలలకు ఒకసారి మార్చుకుంటే మంచిది. మీరు అలానే తోలితే ఏమైందంటే ఏదో ఒక మెకానిక్ ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ చేస్తారని చెప్పేసి లేదన్నమాట. టైట్ అనేది ఇలానే తేడా వచ్చి బోల్డ్ అనేవి మెకానిక్ కట్ వేసినా కానీ ఒక్కోసారి బోల్డ్ అనేది తేడా అవుతాయి అనమాట. అలా తేడా వచ్చినప్పుడు ఈ బోల్డ్ అనేది ఇంజన్ అనేది పగిలిపోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ నేను చెప్పింది ఫాలో అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. అన్నమాట కొంతమంది ఏం చేస్తారు బద్ధకంగా ఉంటారు, ఆ మామూలుగా వచ్చింది ఆ బండి టైట్ చేసినా పంపించాం అని చెప్పేసి అంటారు అనమాట. అసౌంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఏ పని అయినా కానీ చాలా సిన్సియర్గా క్లారిటీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తర్వాత వచ్చేసి వేసే మంచి పార్ట్స్ వేయండి. తర్వాత వచ్చేసి నేను చెప్పిన విధంగా BS2 అయినా 3 అయినా 4 అయినా ఏదైనా కానీ ఇంజిన్ అనేది మీరు టైం టు టైం ఆయిల్ అనేది మార్చుకోండి, బాగుంటుంది. ఆయిల్ కూడా వచ్చేసి మంచి ఆయిల్ పోసుకోవాలి, పార్ట్స్ వచ్చేసి మంచి పార్ట్స్ వేసుకోవాలి, మెకానిక్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఈ మధ్యన చూసుకుంటే నిన్న కాక మన ఒక బండి వచ్చింది సిఆర్ బేరింగ్ గత పోయిన నెలకి 40 రోజుల కింద వేయించినట్ట. సిఆర్ బేరింగ్ పీకేటప్పుడు నేను అసలు ఉత్తగా వచ్చినాయి బోల్డ్. అదే ఒకవేళ ఇంజన్ మారుదాం అని చెప్పేసి మనోడు మన దగ్గర రాకుండా ఒక 10 రోజులు 20 రోజులు అలా దోలినట్టయితే సిఆర్ బేరింగ్ ఏముందిలే మొన్న మార్చని చెప్పేసి
బరాబర్ ఇంజన్ బయలుపోయేది. అతను కూడా చూపించాను కస్టమర్కి, అన్న సిఆర్ బేరింగ్ ఏందన్న బోల్ట్ నేను పీకుతుంటే ఆటోమేటిక్గా ఒక బోల్ట్ పీకినా లూజ్ అయింది, ఓపడింది. ఇంకో బోల్ట్ తీస్తుంటే కూడా సింపుల్గా వచ్చింది అనమాట. ఏం తమ్ముడు సిఆర్ బేరింగ్ బోల్ట్ ఏంటంటే అంత సింపుల్గా వచ్చినాయి అంటావు. ఎప్పుడైనా కానీ అలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే దాని మీద ఫోకస్ అనేది 100% పెట్టరన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఒక డౌట్ మీద ఒక వీడియో అనేది ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.